ఈ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎవరికి ఎక్కువ ఉంటుందంటే, ఎక్కువగా రోస్ట్లు, ఫ్రైలు ఇలాంటివి ఇగురు కూరలు అధికంగా తినేవారికి, నూనె వస్తువులు, నెయ్యి వస్తువులు, స్వీట్లు అధికంగా తినేవారికి ఉంటుంది. అందువల్ల ఈ చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది చాలా కీలకం. అసలు ముందుగానే హార్ట్ అటాక్ని ఎలా పసిగట్టచ్చు? సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళి అక్కడ ఈసీజీ, 2D ఎకో అంటే గుండెకి స్కానింగ్, టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్, బెల్ట్ మీద కాసేపు నడిపిస్తారు, వేగం పెంచుతారు, పరిగెత్తిస్తారు. టీఎంటీ అనే టెస్ట్లో పాజిటివ్ వస్తే కాలయాపన చేయకుండా కరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయించుకోవాలి. ఈ కరోనరీ యాంజియోగ్రామ్ చాలా సులభతరమైన పరీక్ష. ఇప్పటికీ కొంతమంది డాక్టర్లు టీఎంటీ పరీక్ష చేసిన తర్వాత కరోనరీ యాంజియోగ్రామ్ కాకుండా సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోండి అంటే అది వృధా. ఇంతకుముందు పూర్వకాలము కరోనరీ యాంజియోగ్రామ్ అంటే గజ్జల్లోంచి తొడగుండా పరీక్ష చేసి, పరీక్ష అయిపోయిన తర్వాత కాలు కదపకుండా ఒక ఇసుక మూట పెట్టి ఒక రోజంతా పడుకోబెట్టి, ఆ పడుకున్నప్పుడు ఇక మూత్ర విసర్జన చెయ్యాలంటే నరకయాతన. ఇప్పుడు కరోనరీ యాంజియోగ్రామ్ చాలా సులభతరం అయిపోయింది. మణికట్టు ద్వారా ఉండే ధమని ద్వారా చేసి యాంజియోగ్రామ్ నార్మల్ ఉంటే 3 గంటల్లో ఇంటికి పంపించేస్తున్నారు.